హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్ని ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్, డైనామిక్ అండ్ పవర్ఫుల్ ఆడియో ఓన్లీ విత్ రీపర్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం చూసినట్లయితే మాస్టరింగ్ ట్రాక్లో మనం లైవ్ స్ట్రీమింగ్కి ఎట్లా మనం సెటప్ చేయాలి, దాన్ని మాస్టరింగ్ ఎట్లా చేయాలి, మాస్టర్ ట్రాక్ని మాస్టరింగ్ ఎట్లా చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా మీరు చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము అంటే క్రియేటింగ్ బస్ ట్రాక్ అండ్ గ్రూప్ మిక్సింగ్ ఎట్లా మనం చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. అసలు గ్రూప్ మిక్సింగ్ వల్ల ఏంటి యూసేజ్, దానివల్ల బస్ ట్రాక్స్ వల్ల యూసేజ్ ఏంటి, గ్రూప్ మిక్సింగ్ వల్ల ఏంటి యూసేజ్ అన్నది ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. అది కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ట్యుటోరియల్స్ అన్ని కూడా అంటే ఈ సిరీస్లో మీరు అన్ని ట్యుటోరియల్స్ చూస్తే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏ ట్యూటోరియల్ అయినా మీరు మిస్ అయినట్లయితే ఆ లింక్ అన్నది మీరు మిస్ అవుతారనమాట. కాబట్టి ఈ సిరీస్ అంతటిని కూడా మీరు వాచ్ చేసి ఈ యొక్క వీడియోకి మీరు వచ్చినట్లయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. అలాగే నేను మన యొక్క ఛానల్లో ప్రతి డే మీకు పోల్స్ కూడా కండక్ట్ చేస్తున్నా. మీరు ఆ పోల్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది అనమాట. మీరు ఆడియో మీద మీకు ఎంత మీకు అవగాహన ఉన్నది, మీరు ఏమి టెక్నిక్స్ మీరు వాడుతున్నారు మీ చర్చ్లో అన్నది మాకు కూడా తెలుసుకుంటాం. కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న పోల్స్కి, ఈ రీపర్కి సంబంధించిన అంటే ఆడియోకి సంబంధించిన పోల్స్కి మీరు వెళ్ళి మీ యొక్క మీరు చేస్తున్నారో ఆ పోల్కి మీరు రియాక్షన్ ఇచ్చినట్లయితే, ఆ పోల్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే దాని ద్వారా మాకు కూడా తెలుస్తుంది. వీ కెన్ డూ ఏ బెటర్ వీడియోస్ ఆన్ దాట్. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా సెటప్ ఆల్రెడీ మనం చేసేసామన్నమాట. ఈ సెటప్ చేసేసిన ఈ ట్రాక్లో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇదంతా ఫైనల్ మిక్సింగ్ అంతా అయిపోయింది. మనం ఎంతెంత వాల్యూమ్స్ రావాలి, ప్లగ్ఇన్స్ ఏమేమి అప్లై చేయాలి, గ్రూప్ అంటే ఏంటి, తర్వాత బస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం అప్లై చేసేసిన తర్వాత ఫైనల్ గా మాస్టర్ ట్రాక్ వచ్చినప్పుడు మాస్టరింగ్ మనం ఎట్లా చేయాలి, ఇప్పుడు మిక్సింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మాస్టరింగ్ ఎట్లా చేయాలి అన్నది ఈ వీడియోస్ లో మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మాస్టర్ ట్రాక్ లో మాస్టరింగ్ మనం ఎట్లా చేయాలి, ఈ మాస్టరింగ్ ఎందుకు చేయాలి అంటే ప్రతి ఒక్క స్పీకర్ లో ఏ రీతిగా సౌండ్ రావాలి అన్నది దాన్ని మనం అడ్జస్ట్ చేసే దాన్నే మాస్టరింగ్ అంటారు అనమాట. అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనం మాస్టరింగ్ మనం చేస్తాం అనమాట. దీన్ని మనం చేయడానికి ఈ యొక్క ఆడియోను కూడా లైవ్ స్ట్రీమింగ్ మనం ఇచ్చేటప్పుడు మాస్టరింగ్ చేసి ఇచ్చినట్లయితే ఆ యొక్క వాల్యూమ్స్ అనేవి కూడా మనకి ఏంటంటే కరెక్ట్ లెవెల్లోనే ఉంటాయి అన్నమాట. మనం ఎన్ని ట్రాక్స్ మనం యూజ్ చేసినా, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా, లేకపోతే కోరస్ ట్రాక్ ఉన్నా, అలాగే మనకి లీడ్ వోకల్స్ ఉన్నా, ఇలా ఎన్ని టైప్ ఆఫ్ ట్రాక్స్ మనకు ఉన్నా, లేదా ఎన్ని టైప్ ఆఫ్ మనకి ఇన్పుట్స్ మన దగ్గర ఉన్నా సరే కూడా ఇవంతా కూడా ఫైనల్ మాస్టర్ ట్రాక్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎంత అవుట్పుట్ మనకు రావాలి అన్నది మనం ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాస్టర్ ట్రాక్ లో మనము ఫైనల్ అవుట్పుట్ అంటే మనం మోస్ట్లీ మనం యూట్యూబ్ మనం ఇస్తాం కాబట్టి యూట్యూబ్ మనం ఇవ్వాలి అనుకుంటే యూట్యూబ్ ఒక టార్గెట్ ని సెట్ చేశారనమాట. ఆడియో ఈ వాల్యూమ్ లోనే రావాలి అని చెప్పేసి. ఈ వాల్యూమ్ మనం చూసినట్లయితే దాంట్లో మనం ఎట్లా అంటారంటే లఫ్స్ అంటారనమాట. లఫ్స్ అంటే ఏంటి అండ్ మనం చూసినట్లయితే ఈ లఫ్స్ కంటే ఈ లఫ్ స్టాండ్స్ ఫర్ ఏంటంటే లౌడ్నెస్ యూనిట్ రిలేటెడ్ టు ఫుల్ స్కేల్. అంటే ఇది ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనమాట. ఒక ఆడియో ఎంత వాల్యూమ్ అన్నది వస్తుంది అన్నది, ఆ యొక్క లౌడ్నెస్ ఎంత ఉంది ఆడియోలో అన్నది మనం ఐడెంటిఫై చేయడానికి కోసం లఫ్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది దేనికంటే ప్లేబ్యాక్ సిస్టమ్స్, ఇది డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి లిజనింగ్ ఎక్స్పీరియన్స్ మనము కలగడానికి కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క లఫ్స్ యూజ్ చేసి ఈ లఫ్స్ లో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఆడియో యొక్క లౌడ్నెస్ ఎంత ఉంది, ఆడియో యొక్క క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ ఎంత ఉంది అన్నది మనం చూసి చెప్పడానికి, అంటే ఆ యొక్క మెట్రిక్స్ చూసి మనం చెప్పడాన్నే లఫ్స్ అంటారు అనమాట. ఈ లఫ్స్ మనం ఎంత ఇవ్వాలి యూట్యూబ్ కి అంటే -14 లఫ్స్ లో మనం ఇవ్వాలి. మీరు అంతకన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి మీ ఆడియో అన్నది యూట్యూబ్ ఆటోమేటిక్ గానే మీకు కంప్రెషన్ అన్నది మీకు చేసి
ఆడియో -14లోనే ఉంచుతాను. మీరు దానికన్నా బిలో ఇచ్చారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. -15 కానీ మీరు బిలో ఇచ్చితే మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే కనుక మీరు అబోవ్ ఇచ్చారనుకోండి -12 -13 ఆ రీతిగా మీరు అబోవ్ ఇచ్చుకుంటూ మీరు వెళ్ళినట్లయితే మీకు ఏమవుతుంది అంటే మీ వాల్యూమ్ అన్నది కంప్రెస్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు మోస్ట్లీ మీరు ఏ రీతిగా మీరు చూడాలి అంటే బిలో -14 లవ్స్ లో ఉండేలా మీరు చూసుకోవాలి. ఆర్ 14 ఆర్ బిలో 14 -14లో మీరు ఇచ్చినట్లయితే మీ యొక్క ఆడియో అన్నది యూట్యూబ్ కంప్రెస్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఎట్లాగైతే మీరు మిక్స్ చేశారో మీరు మిక్స్ చేసినప్పుడు మాస్టరింగ్ చేసినప్పుడు ఎంత లౌడ్నెస్ అయితే మీరు చూస్తున్నారో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీ యొక్క ఇయర్స్ తో లేదా మీ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ తో మీరు సేమ్ లౌడ్నెస్ ని సేమ్ యొక్క క్వాలిటీని మీరు ఫోన్స్ లో కానీ లేదా టాబ్లెట్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ వీటన్నిటిలో కూడా మీరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని సేమ్ ఎక్స్పీరియన్స్ ని మీరు పొందగలుగుతారు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క మాస్టర్ ట్రాక్ లో ఎటువంటి ఏమి లేదు, మనం ఒక ఎఫెక్ట్స్ అన్నది మనం అప్లై చేయలేదు అనమాట. ఇప్పుడు మనం ఎట్లా మాస్టరింగ్ చేయాలి అన్నది మనం చూద్దాం. ఈ వీడియోలో మరలా నేను చెప్తున్నాను, ఈ మాస్టరింగ్ చేసేటప్పుడు మనం ఏ ప్లగ్గిన్స్ మనం యూజ్ చేస్తాము, వేవ్స్ ప్లగ్గిన్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ వేవ్స్ ప్లగ్గిన్స్ లో మోస్ట్లీ అన్ని ప్లగ్గిన్స్ లో ప్రతి ప్లగ్గిన్ కి వేవ్స్ వాళ్ళు ఏం చేశారు అంటే ప్రీసెట్స్ ని వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చారు. నేను కూడా సింపుల్ గా ఆ ప్రీసెట్స్ ని నేను అప్లై చేసి నేను మీకు చూపిస్తాను అనమాట మాస్టరింగ్ ఎట్లా మనం చేస్తాము అన్నది. మీరు ఏమీ పెద్ద ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ గా మీరు మాస్టరింగ్ మీరు ఈజీగా మీరు చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎఫెక్ట్స్ ని మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఏమీ యాడ్ చేసలేదు కాబట్టి మాస్టర్ చైన్ లో మాస్టర్ ట్రాక్ లో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వైటమిన్ అని చెప్పేసి ఒక ప్లగ్ఇన్ ఉంది. ఈ ప్లగ్ఇన్ నేను యాడ్ చేస్తాను అనమాట. ఈ ప్లగ్ఇన్ ఏంటంటే ఇవి మాస్టరింగ్ సంబంధించిన చైన్ లో ఎక్కువ యూజ్ చేసే ప్లగ్ఇన్స్ అనమాట. ఇవి నేను ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మాస్టరింగ్ సంబంధించిన ప్రీసెట్ ఆల్రెడీ ఉందన్నమాట. ఈ మాస్టరింగ్ సంబంధించిన ప్రీసెట్ మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్న మాస్టరింగ్ 2 అన్న ప్రీసెట్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ మనం వైటమిన్ మనం యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది ఈ వైటమిన్ ఈ టూల్ అన్నది మనకి లోస్ అంటే బేస్ ఎంత ఉండాలి, బేస్ లో కూడా మిడ్ బేస్ ఎంత ఉండాలి, తర్వాత మిడ్స్ ఎంత ఉండాలి, హై మిడ్స్ ఎంత ఉండాలి, హైస్ ఎంత ఉండాలి, తర్వాత పంచ్ ఎంత ఉండాలి, ఇవంతా కూడా మనం ఇక్కడ సెట్ చేసి ఉంచుతాం అనమాట. అదే దాన్నే మాస్టరింగ్ అంటారు. మాస్టరింగ్ అంటే ఎంత వాల్యూమ్ లో రావాలి, ఏ ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ ఎంతెంత సౌండ్స్ మనకి ప్రొడ్యూస్ చేయాలి అన్నదే మనం చేయడమే దాన్ని మాస్టరింగ్ అంటారు అనమాట మోస్ట్లీ. తర్వాత మనం చూసినట్లయితే నేను వైటమిన్ యాడ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ప్లగ్ఇన్ నేను ఏం యాడ్ చేస్తే C4 అనే ఒక ప్లగ్ఇన్ నేను యాడ్ చేస్తాను. C4 అంటే ఏంటి అంటే ఈ C4 మల్టీ బ్యాండ్ పారామెట్రిక్ ప్రాసెసర్ అంట ఈ యొక్క ప్లగ్ఇన్ అంటే. ఇది ఒక టైప్ ఆఫ్ ప్లగ్ఇన్. దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మాస్టరింగ్ సంబంధించింది కూడా ప్రీసెట్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు డిఫరెంట్ ప్రీసెట్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ మోస్ట్లీ నేను యూజ్ చేసేది ఈ రెండిట్లో ఏదో ఒకటి. మీకు డిఫరెంట్ సినారియోస్ లో బట్టి మీరు డిఫరెంట్ ప్రీసెట్స్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు అప్వర్డ్ కంప్రెషన్ 3 dB చేయాలా లేకపోతే 5 dBని కంప్రెస్ చేయాలా లేకపోతే పెంచాలా అన్న సినారియోస్ లో మీరు ఇవి యూజ్ చేయొచ్చు. నేను ఇది యూజ్ చేస్తాను మోస్ట్లీ ఎలక్ట్రిక్ మాస్టరింగ్, మల్టీ ఎలక్ట్రో మాస్టరింగ్ అన్నది యూజ్ చేస్తాను నేను. ఇది యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా వాల్యూమ్ అన్నది ఎంత వస్తుంది అన్నది మనకి తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాల్యూమ్ కనుక మీకు ఎక్కువ వచ్చితే మీరు ఇక్కడ ఏం చేయాలి, లిమిట్ చేయాలి. ఇదంతా మీరు ఇప్పుడు దాకా ఏం చేశారంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఎక్కడెక్కడ రావాలి అన్నది మనం ఈ 2 ప్లగ్ఇన్స్ ద్వారా మనం సెట్ చేసాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఈ 2 ప్లగ్ఇన్స్ ద్వారా మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దాన్ని మనం లిమిట్ చేయడానికి కోసం మనం చేయాలి అంటే లిమిటర్ యూజ్ చేయాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది L2 లిమిటర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా అల్ట్రా మ్యాక్సిమైజర్. ఇవన్నీ కూడా మోస్ట్లీ దేంట్లో ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువ మాస్టరింగ్ చైన్ లో యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఏది యూజ్ చేయొచ్చు అంటే 16-bit హార్డ్నర్ లిమిటింగ్ అని యూజ్ చేయొచ్చు, లేకపోతే మోడరేట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నేను మోస్ట్లీ 16-bit ఇదైతే యూజ్ చేసి ఇక్కడ నేను ఆ వాల్యూమ్ బట్టి ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత నేను ఫైనల్ గా నేను మీకు ఇస్తా, అప్పుడు మీరు చూడొచ్చు అనమాట మనం ఎట్లా మనం మాస్టరింగ్ మనం చేయొచ్చు
ది వాల్యూమ్స్ అన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు. వన్స్ ఇది మనం చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే S1 అన్నది మనం యాడ్ చేయాలన్నమాట. ఇమేజర్ ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుంది అంటే ఈ ప్లగ్ఇన్ వాల్యూమ్ ని మనకు వచ్చే వాల్యూమ్ ని స్పేస్ లో పెడుతుంది లేదా ఇమేజ్ లో పెడుతుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ అండ్ సెంటర్ లో ఉంటుందా లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ లో వస్తుందా దాన్ని పట్టుకెళ్ళి ఒక ఇమేజ్ లో దాన్ని పెడుతుంది అనమాట. అది పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కరెక్ట్ బ్యాలెన్సింగ్ లో మనకు వస్తుంది. ఇప్పుడు కొన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ అండ్ ఫ్లూట్ కానీ వయలిన్ కానీ ఇలాంటి కొన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క ట్రాక్ తగ్గట్టుగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని లెఫ్ట్ లోనే ఉంచుతారు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని రైట్ లో పెడతారంట. అప్పుడు ఏంటంటే దానికంటూ ఒక స్పేస్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ స్పేస్ ని వాళ్ళు క్రియేట్ చేసి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఫిట్ అవ్వాలి, అది ఏ సినారియోలో ఫిట్ అవ్వాలి, అది రైట్ లో ఫిట్ అవ్వాలా, లెఫ్ట్ లో ఫిట్ అవ్వాలా, సెంటర్ లో ఫిట్ అవ్వాలా అని చెప్పేసి దీన్ని మిక్సింగ్ ఇంజనీర్స్ వాళ్ళు దాన్ని యొక్క సెట్ చేస్తారనమాట. అట్లా సెట్ చేసిన దాన్ని యొక్క అవుట్పుట్ ని కరెక్ట్ గా మనకి ఏం చేయాలి, ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పుడు సెంటర్ లోకి రావాలన్నమాట. ఇదర్ మనం ఎక్కడ సెట్ చేసినా ఆ యొక్క ఫీల్ అన్నది మీకు ఇమేజ్ అన్నది ఎట్లా రావాలి అంటే సెంటర్ లో పడుతున్నట్టుగా మీకు ఇమేజ్ రావాలన్నమాట. కాబట్టి అలాంటి సినారియోస్ లో మనం ఏం చేస్తామంటే ఇమేజర్ అన్నది మనం యూజ్ చేస్తాం. వన్స్ మనం ఇది ఒక ఎనేబుల్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా మైనస్ ఇది ఇక్కడ చూసారు కదా, ఫుల్ ఉంచేస్తే సరిపోద్ది. ఇక్కడ మీకు ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలి డీటెయిల్డ్ గా కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. ఈ యొక్క ప్లగ్ఇన్ ఏ రీతిగా వర్క్ అవుతుంది అన్నది నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో ఈ ప్రతి ఒక్క ప్లగ్ఇన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన వీడియో యొక్క లెంత్ పెరిగిపోతుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇది అసలైన ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ అనమాట. ఇక్కడ PA అనలైజర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ యొక్క ప్లగ్ఇన్ కనుక మనం యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అనలైజ్ మనం చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది, ఇది ఫేజ్ అన్నమాట. ఇది ఏ ఫేజ్ లో ఉంది, సెంటర్ యాంటీ ఫేజ్ లో ఉందా, లేకపోతే సెంటర్ లో ఉందా, లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ప్లగ్ఇన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అనలైజర్ అన్న తర్వాత సేమ్ దీంట్లోనే మనకి మీటర్ అన్నది కూడా మనకు ఉందన్నమాట. ఇది కూడా మనం ఇవన్నీ మాస్టర్ కి సంబంధించి ప్లగ్ఇన్స్ ఇవన్నీ. ఓకే, ఇటువంటి ప్లగ్ఇన్స్ అన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ అవసరం లేదు, ఇది ఒకటి సరిపోతుంది నాకు. తర్వాత ఈ ప్లగ్ఇన్ నేను యూజ్ చేస్తాను, WLM ప్లస్ స్టీరియో. ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుంది అంటే ఇది లౌడ్నెస్ మీటర్, ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది ఎంత మీకు వాల్యూమ్ వచ్చింది, నేను చెప్పాను కదా లఫ్స్ గురించి చెప్పాను కదా, ఈ లఫ్స్ ఇది క్యాల్కులేట్ చేసి చెప్తుంది అనమాట ఎంత వాల్యూమ్ లో ఇది ఉన్నది. మనం కరెక్ట్ గా -14 లఫ్స్ లో మనం ఇస్తున్నామా లేదా ఇవన్నీ కూడా ఇందులో చెప్తుంది అనమాట. దీంట్లో ఒక ప్రీసెట్ ఉంది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా వెళ్తే ఇక్కడ చూసారా మీకు డిఫరెంట్ ఆడియో స్ట్రీమింగ్ సంబంధించిన ప్రీసెట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ చూడండి నెట్ఫ్లిక్స్ ఉంది, యాపిల్ పాడ్కాస్ట్ మ్యూజిక్ ఉంది, యూట్యూబ్ ఉంది, అమెజాన్ మ్యూజిక్ ఉంది, సౌండ్ క్లౌడ్ ఉంది, స్పాటిఫై ఉంది. స్పాటిఫైలో కూడా 14 లఫ్స్ ఉంది. తర్వాత చూసారా ఇవన్నీ డిస్నీ స్టీరియో, ఇట్లా డిస్కవరీ ఛానల్ వాళ్ళది, డిస్కవరీ స్టీరియో, ఇలా రకరకాలైన ప్రీసెట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. బట్ మనం ఇప్పుడు ఏంటి, మన యొక్క ఫోకస్ అంతా కూడా యూట్యూబ్కి ఏంటి, మనం డైరెక్ట్ గా 14 లఫ్స్ లో ఇవ్వాలి, -14 లఫ్స్ లో మనం ఇవ్వాలి. కాబట్టి అది ఆల్మోస్ట్ సెట్ అయిపోయి ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి మనం ప్లే చేసిన తర్వాత మనము ఆ -14 లఫ్స్ లో ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. నేను ప్లే చేస్తున్నా ఆడియో. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే మనం ఎగ్జాక్ట్లీగా మనం ఎంత వాల్యూమ్ అన్నది మనకు వస్తుంది అన్నది దీన్ని బట్టి మనకు అర్థమైపోతాం. ఇప్పుడు ప్లే చేసి మనం ఇప్పుడు చూద్దాం ఏ రీతిగా ఉన్నది అన్నది. అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది రెడ్ లో ఉందన్నమాట. అంటే మనం -14 కన్నా కూడా ఇది ఆల్మోస్ట్ -8 dBకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి అంత వాల్యూమ్ మనకు రాకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, లిమిట్ చేయాలి. లెట్ లిమిటెడ్ ఆల్మోస్ట్ ఇది ఒక 2 dB నేను తగ్గిస్తే నాకు అంత సెట్ అవుతుంది. మీరు అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. అండని స్టిల్ ఇది ఇంకా -9 dBలో ఉంది, లఫ్స్ లో ఉంది, -9 లఫ్స్ లో ఉంది. దీన్ని ఇంకా మనం చేయాలి అంటే తగ్గించాలి. ఇక్కడ మనం దీన్ని చేద్దాం. వాల్యూమ్ అన్నది లేక అవుట్పుట్ లో మనం తగ్గించలేదు, ఆ యొక్క వాల్యూమ్ అన్నది అక్కడ 14 లఫ్స్ కి అది సెట్ అవుతుంది అన్నమాట. అండని వైతివయ్యా
నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 యేసయ్యా. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ మనం అక్కడికి రీచ్ అవుతున్నాం అనమాట. -14 దగ్గరలో మనం ఉన్నాం. ఇంకా నేను కీబోర్డ్ కానీ ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక నేను యాడ్ చేసినట్లయితే నేను ఆల్మోస్ట్ నేను అచీవ్ చేయాల్సి -14 లవ్స్ అన్నది నేను అచీవ్ చేస్తాను. అంటే నేను కొంచెం హెడ్ రూమ్ అన్నది ఇలాగా ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలను. మనం ఈ ప్రీసెట్స్ తో పాటు మనం కనుక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క మాస్టరింగ్ అంటే -14 లవ్స్ కి మనం తీసుకురావన్నమాట. మీరు దాని తగ్గట్టుగా మీరంతా ఏం చేయాలి అంటే మీ యొక్క ట్రాక్స్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కోరస్ ఎక్కడెక్కడ ఉండాలి, ఆ తర్వాత ఆ యొక్క రివర్బ్ కోరస్ యొక్క రివర్బ్ ఎక్కడెక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మీరు చూడండి. నేను దీంట్లో కూడా ఏం చేశానంటే కోరస్ ని కూడా నేను యాడ్ చేశాను. కోరస్ కూడా యాడ్ చేసి కాబట్టి ఇప్పుడు ప్లే చేస్తే అర్థం. లెట్ ప్లే అగైన్. లిఖిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచేనయ్యా నిన్నే కనపరచునయ్యా యేసయ్యా నన్ను బలపరచేనయ్యా నిన్నే కనపరచునయ్యా యేసయ్యా 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 యేసయ్యా. అందరు కూడా కలిసి పాడదాం. యేసయ్యా యేసయ్యా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లాంగ్ టర్మ్ లో ఎక్కువ రన్నింగ్ లో మనకి వాల్యూమ్ వస్తే -11 లవ్స్ లో వస్తుంది. ఓకే, ఇది షార్ట్ టర్మ్ అంటే అప్పటికప్పుడు ఆ యొక్క టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ లో మనకినట్లయితే మనకి ఎంత వస్తుంది -14 లవ్స్ అనేది వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ కైనా మీరు చూసుకోండి, లేదంటే షార్ట్ టర్మ్ అయినా మీరు చూసుకోండి, ఏదైనా చూసుకోండి, కానీ మీరు మాత్రం -14 లవ్స్ కి మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అనమాట. మీరు ఆ రీతిగా మీరు మొత్తం అన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లెట్స్ సీ అగైన్. కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. అందరు కూడా కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. రైట్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ యొక్క మాస్టర్ ట్రాక్ లో మీరు కరెక్ట్ గా మీరు పాడారనుకో -14 లోకి వస్తే మీకు ఇక్కడ టిక్ మార్క్ అన్నది వస్తుంది. అంటే మీరు అప్రాక్సిమేట్ గా మీరు -14 యూట్యూబ్ కి ఇవ్వాల్సిన -14 లవ్స్ టార్గెట్ లో మీరు ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, మీరు లాంగ్ టర్మ్ లో మీరు చూసినట్లయితే మీకు అది ఇంచుమించు -11 -12 ఇట్స్ ఓకే అనమాట. మీరు ఏంటంటే ఆ యొక్క ఎగ్జాక్ట్ లెవెల్స్ లోనే మీరు ఉన్నారు అని మీకు అర్థం. ఇక్కడ మీరు చూడండి, నేను హై పిచ్ లో నేను
నేను పాడినా సరే కూడా, యేసయ్యా అన్న అంత హై పిచ్ లో నేను పాడినా సరే కూడా మీకు వాల్యూమ్స్ అన్నవి మీకు హయ్యర్ కి వెళ్ళిపోవట్లేదు, అంటే -14 దాటి వెళ్ళట్లేదు అని, మీకు 14 బిలోయే ఉంది. అది ఎప్పుడైనా సరే మీరు అవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకుని, అంటే మీరు హయ్యర్ నోట్స్ పాడినప్పుడు మీ యొక్క ఇంటెన్సిటీ, మీకున్న ఎంతైతే మీ కెపాసిటీ ఉంటుందో, మీ కెపబిలిటీ ఎంత ఉంటుందో హై పిచ్ పాడేటప్పుడు ఆ యొక్క హై పిచ్ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడ మాస్టరింగ్ మీరు చేయాలన్నమాట. మీరు అట్లా మీరు చేయలేదు అనుకోండి, ఆ దృష్టిలో పెట్టుకోకుండా మీరు వాల్యూమ్స్ చాలా లో వస్తుంది కదా అని చెప్పి మీరు రేస్ చేశారనుకోండి, హయ్యర్ నోట్స్ పాడేటప్పుడు ఏమవుతుంది అంటే మీకు స్పీకర్స్ అన్నవి డిస్టార్ట్ అవుతుంది. అదొక రకమైన మీకు ఎట్లా ఉంటుందంటే స్పీకర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఇట్స్ గోయింగ్ టు బి డిస్టార్ట్, అంటే ఒక బొంగురు వాండ్ లాంటి వాయిస్, అది ఒక స్పీకర్ లో కూడా అంత పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా రాదనమాట వాయిస్ అన్నది. కాబట్టి చాలా స్పీకర్ అనీజీగా, లేకపోతే ఆ స్పీకర్ బాగా డిస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ పేపర్ మొత్తం, దానికి ఉన్న కోన్ పేపర్ ఏదైతే ఉందో స్పీకర్ కి ఉన్న కోన్ పేపర్ అన్ఈవెన్ గా అది మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయినప్పుడు ఆ యొక్క వచ్చే వేవ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఆ సౌండ్ వేవ్స్ ఉన్నాయో మీకు యాక్యురేట్ గా రాదనమాట. కాబట్టి అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మాస్టరింగ్ మీరు చేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీరు అట్లా మీరు మాస్టరింగ్ మీరు చేయగలిగితే, అంటే మీరు -14 లవ్స్ కనుక మీరు ఈ ఎంటైర్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అన్ని మైక్స్ కానీ, అన్ని ఇన్పుట్స్ మీరు కనుక సెట్ చేసినట్లయితే మీకు బెస్ట్ ఆడియో అన్నది మీరు యూట్యూబ్కి లైవ్ స్ట్రీమింగ్లో మీరు ఇవ్వగలుగుతారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, యూ ఎంజాయ్. మీకు కనుక ఎనీ క్వరీస్ కానీ, ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అలాగే మా యొక్క సోషల్స్లో కూడా మీరు మాకు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్, అలాగే మా మెయిల్కి, అలాగే మా డిస్కౌట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా మీరు ఎక్కడైనా సరే మీరు మాకు మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. అలాగే మీరు మన ఛానల్లో వచ్చే రెగ్యులర్ పోల్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏమేమైతే ఉన్నాయో ఆ పోల్స్లో కనుక మీరు ఆన్సర్స్ చేసినట్లయితే దాని తగ్గట్టుగా కూడా మేము వీడియోస్ అన్నది ప్లాన్ చేసి మీకు రిలీజ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and you enjoy. And don't forget to like, share and subscribe and follow our Instagram channel as well. And thanks for watching, and bye bye, and God bless you.